హలో ఫ్రెండ్స్, ఖైరతాబాద్ పెద్ద గణేశుడి పనులు మెల్లమెల్లగా షురు అవుతున్నాయి. దేశంలోనే ఎంతో పేరు పొందిన గణేశులలో మన ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేకత కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు ఇంతకుముందు మనం చూసినాం, రీసెంట్గానే కర్ర పూజ కూడా పూర్తయింది. ఇక కర్ర పూజ ఎప్పుడైతే పూర్తవుతుందో ఆ తర్వాత మెల్లమెల్లగా విగ్రహం నిర్మాణానికి సంబంధించిన పనులు షురు అవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ కర్రలు కూడా వచ్చేసినాయి. మెయిన్గా మనకు ఈ కర్రలు అనేవి విగ్రహ నిర్మాణంలో మొదటి ప్రాసెస్ అన్నట్టు. అంటే కర్ర పూజ తర్వాత చేసే నెక్స్ట్ ఇదే కీలకమైంది. ఇప్పుడు ఈ కర్రలన్నీ ఉన్నాయి కదా, ఇవి మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి తీసుకొస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ నుంచి వస్తాయి. ఈసారి కూడా ఆంధ్ర తీసుకొచ్చారు. మనకి ఇందులో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇవేమో కొంచెం పొడుగు సైజు, తర్వాత సన్నపి, మీడియం. అంటే మెయిన్గా ఇవి ఉన్నాయి కదా ఇటు సైడ్, ఇవి మనకి రైట్ సైడ్ చూస్తున్నాయేమో. మెయిన్గా విగ్రహం నిర్మించేటప్పుడు ఫస్ట్ మండపం ఏర్పాటు చేస్తారు. పెద్ద సైజు ఉంటాయి. ఇట్లా నిలువుగా పెడతారు. నిలువుగా పెట్టేసిన తర్వాత రెండు వైపులా నిలువుగా పెట్టేసిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకు అడ్డంగా వేస్తారు. అడ్డంగా వాటి స్టెప్ బై స్టెప్ వేసి సన్నపు సైజు ఏమో మనకు విగ్రహం నిర్మించేటప్పుడు వాటి మీద నిలబడడానికి, అంటే శిల్పులు తర్వాత ఈ వర్కర్స్ అందరు కూడా దాని మీద నిలబడి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉంటారు. అందుకోసం అవి ఇట్లా రకరకాల ఈ కర్రలన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే, ఇప్పుడు కర్రలు అయితే ఫస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ ఈ ప్లేస్లోనే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో మెయిన్గా ఇది గణేష్ విగ్రహానికి సంబంధించిన మెయిన్ ప్లేసు. ఇప్పుడు ఇక్కడ ఒక పీఠం ఏర్పాటు చేస్తారు. గణేష్ మెయిన్ విగ్రహం ఎంత పెద్దగా ఏర్పాటు చేసినప్పుడు కూడా మనకి కింద పీఠం అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ పీఠము ఇట్లా ఐరన్తో చేస్తారు. ఐరన్ కూడా ఇప్పుడు ఇంకొక రోజులో మనకు ఐరన్ కూడా తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవ కమిటీ వాళ్ళు. ఐరన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, దాంతో ఫస్ట్ ఒక బేస్ ఏర్పాటు చేస్తారు. ఆ బేస్ మీదకి వెళ్ళి ఈ కర్రలతో మనం చూపిస్తున్న ప్లేస్లోనే అక్కడ ఫస్ట్ బేస్ ఏర్పడుతుంది ఐరన్తో. ఆ బేస్ ఏర్పడిన తర్వాత ఈ కర్రలతోని చుట్టూ నిలువుగా మొత్తము అంత ఎత్తు వరకు కూడా 70 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి స్పెషల్ ఏంటంటే మట్టి గణేశుడు ఇంత పొడుగుతో కూడా కర్రలతో ఏర్పాటు చేసి ఒక మండపం లాగా ఏర్పాటు చేస్తారు. మండపం ఏర్పాటు చేసిన తర్వాత ఇది బేస్ ఉంటుంది. ఇక్కడ ఈ పీఠం మీద నుంచి విగ్రహాన్ని నిర్మించుకుంటూ పోతారు. ఈసారి స్పెషల్గా మట్టి గణేశుడు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఈసారి స్పెషల్గా ఏం చేస్తున్నారు అనేది కూడా ఎవరీ పర్సన్ కూడా మనకు ఆసక్తి ఉంది. రెగ్యులర్గా చేసేదానికి ఈసారి ఎకో ఫ్రెండ్లీ గణేష్ అని చెప్పి ఏర్పాటు చేస్తారు కదా, నిర్మాణం చేసి. అంటే ఇంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని చేసే విధానం ఎట్లా ఉండే, తర్వాత మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం తీసుకుంటున్న ప్రత్యేకమైన చర్యలు ఏముంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ ఉంది. చాలామంది కూడా విగ్రహ నిర్మాణం ఎట్లా జరుగుతుందని చెప్పేసి ప్రాసెస్ బై ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూడడానికి కూడా మనకు ఈ లోకల్లోనే కదా, సిటీలో ఉన్న చాలామంది కూడా వచ్చి రోజు చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించవచ్చు, ఎవ్రీడే ఇక్కడ వస్తున్నారు. కమిటీ వాళ్ళు కూడా రెగ్యులర్గా పనుల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయన అడిగి మనం ఈ పనుల ప్రాసెస్ ఎట్లా నడుస్తున్నది, ఈసారి మట్టి గణేష్ విగ్రహానికి కోసం తీసుకుంటున్న స్పెషల్ కేర్ ఏంది అనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. విగ్రహం ఏర్పాటు పనులు ఎక్కడి వరకు వచ్చింది, ఏం నడుస్తున్నది? ఇప్పుడు స్టార్ట్ కాలేదు, కర్ర పూజ అయింది. సింగిడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ నెల 17వ తారీఖున కర్ర పూజ జరిగింది. నిన్ననే నర్సాపూర్ నుంచి కర్రలు తెప్పించడం జరిగింది. ఇప్పుడు స్టీల్కి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళారు. ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక విగ్రహాన్ని తయారు చేయడం మొదలవుతుంది. నిన్న సాయంకాలము మచిలీపట్నం నుంచి వెల్డర్స్ వచ్చారు. ఆదిలాబాద్ నుంచి కార్పెంటర్లు వస్తారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2 రోజుల్లో పని స్టార్ట్ అవుతుంది. పండుగకు ఒకరోజు ముందే ముస్తాబే వినాయకుని దర్శనానికి అందుబాటులో ఉంచుతాం భక్తులకు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని శాఖల వారు, మున్సిపల్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ, ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ వారు, పోలీసులు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు అందరి సాయంతో ఈ యొక్క వినాయకుడిని ఉత్సవాలు బాగా మంచిగా జరుపుకుంటాం మేము. ముఖ్యంగా మన ఖైరతాబాద్ గణేష్ అంటే మన దేశవ్యాప్తంగా కూడా చాలా ఫేమస్. ఈ విగ్రహం ఎట్లా నిర్మాణం చేస్తారు, ఏ దశలో జరుగుతుంది, చాలామందికి ఆసక్తి. ఈసారి అందులోనూ ప్రత్యేకంగా మట్టి విగ్రహం ఎలా చేస్తున్నారు స్టెప్ బై స్టెప్? ఇది ఫస్ట్ సింగర్ శంకరయ్య గారు అని బాల గంగాధర్ తిలక్ పిలుపు మేరకు ఒక్క అడుగుతో వినాయకుని మొదలుపెట్టారు. అది రాను అలా పెరుగుకుంటూ పోయింది. అలా తమ్ముడైన స్వర్గీయ శ్రీ సింగరి సుదర్శన్ గారు క్రీస్తు శేషులు గత 2 సంవత్సరాల కింద చనిపోయారు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అడుగడుగు పెంచుకుంటూ అలా పెరిగింది. మరీ హైట్ అయిపోతే బాగుండదని చెప్పి మళ్ళీ తగ్గించుకుంటూ వచ్చాము. ఈ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు, మట్టి వినాయకుడు. గత సంవత్సరం కూడా అలాగే చేశాము. ఈ వినాయకుడిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏం కలవదు.
కేవలము బంకమట్టి రాజస్థాన్ నుంచి తెప్పిస్తాము. అందులో గడ్డి, వరి పొట్టు, గొర్రె సంచులు ఇవన్నీ వాడి ఆ వినాయకుడు తయారు చేస్తాము. బాంబే నుంచి ఇట్లా రకరకాల ఇప్పుడు శిల్పీలు వస్తారు చెన్నై నుంచి, ఇట్లా రకరకాలుగా. ఇప్పుడు టైం లేదు కాబట్టి ప్రతి సంవత్సరం 150 మంది 200 మందితో పని జరిగేది. ఈసారి దగ్గర దగ్గర 300 మంది వర్కర్స్ తోటి ఒక వినాయకుడిని తయారు చేయబోతున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహం చేసినప్పటికీ మట్టి విగ్రహంతో చేసినప్పుడు మీరు కమిటీ ఆధ్వర్యంలో తీసుకుంటున్నారు. స్పెషల్ కేర్ ఏంటి? ఏమైనా స్పెషల్ ఎక్స్పర్ట్స్ను ఏమైనా తీసుకొస్తున్నారా దీనికోసం? దీనికోసం ఏ స్పెషల్ ఎక్స్పర్ట్ లేదు. మా యొక్క శిల్పి రాజేందర్ గారు ఉన్నారు. ఆయన ఎన్నో విగ్రహాలు తయారు చేశారు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సురేంద్రపూర్ ఉంది, ఆ విగ్రహాలు మొత్తం కూడా ఆయనే తయారు చేశాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎన్ని రోజులకైనా కొద్ది రోజులకైనా క్రాక్స్ వస్తాయి పర్మనెంట్గా ఉంటే. ఇది 11 రోజులు కాబట్టి వినాయకుడిని రాజస్థాన్ నుంచి మట్టి తెప్పించి ఇట్లా గడ్డి, ఏలూరు నుంచి కొన్ని గొర్రె సంచులు, అలా ఇక్కడ మన ఆత్మకూరని యాదగిరిగుట్ట సైడ్, నల్గొండ సైడు గడ్డి, గడ్డి ఇవన్నీ తీసుకొచ్చి ఈ యొక్క వినాయకుని తయారు చేస్తాం. పనులలో మీరు ఎటువంటి టార్గెట్ పెట్టుకుంటున్నారు? ఇప్పుడు కర్రలు తీసుకొచ్చారు కదా, ఈ కర్రలు మనకు మండపం ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? తర్వాత పీఠం ఎన్ని రోజులలో ఏర్పాటు చేస్తారు? మొత్తం ఓవరాల్గా విగ్రహానికి అంటే ఏమన్నా మీరు యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది మీది? ఇప్పుడు ఈ యొక్క వినాయక చవితి సెప్టెంబరు 5 అనుకుంటా, 5వ తారీఖు ఈ యొక్క కార్పెంటర్ రాగా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. స్టీల్ ఈరోజు నైట్ తిరుగుతుంది, నైట్ వచ్చేస్తుంది. నైట్ రాగానే రేపు మార్నింగ్ నుంచి వెల్డర్స్ అందరు కానీ పని స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ నాగబాబు గారు అని వాళ్ళతో పాటు వాళ్ళ ఒక టీము, వాళ్ళందరూ వీళ్ళంతా మచిలీపట్నం నుంచి వస్తారు. మెయిన్ ఈ బేస్ ఏర్పాటు చేయడానికి బేస్ మొత్తం ఇల్లే వెల్డర్స్ ఇల్లే మొత్తం వినాయకుడు రూపం మొత్తం తయారు చేసి వదిలేస్తారు. తర్వాత ప్లాస్టర్ పని వేరే వాళ్ళు చేస్తారు. పెయింటర్స్ ఏమో నర్సాపూర్ నుంచి వస్తారు. దీనికి సంబంధించి అవుట్లైన్ అంతా వచ్చేస్తుంది. అంతా శిల్పి డిజైన్ చేసి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వీళ్ళు తయారు చేసి పెడతారు. దాని తర్వాత దాని మీద ఇప్పుడు ఇంతకుముందు అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టితో మళ్ళీ రూపం తీసుకొస్తారు. దానికోసం మళ్ళీ రాజేంద్ర గారు వస్తారు కదా. లేదు, ఎవ్రీ ఇయర్ ఆయనే కదా, గత కొన్ని సంవత్సరాల నుంచి ఈసారి కూడా ఆయనే. అయితే వినాయకుడు తయారైనాక ఒక వినాయకుడి పేరుని వాళ్ళు ఒక తెలిసిన ఋషి అన్నది ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు డిసైడ్ చేసిన పేరుతోటే అప్పుడు విగ్రహం పేరు పెట్టి రిలీజ్ చేస్తాం. అంటే ఈసారి మీరు ఏమన్నా మీకు సమాచారం ఉందా? అంటే ఏ రూపం ఉండబోతున్నది అనేది? లేదు, ఇంకా డిసైడ్ కాలేదు. మేము బేస్ స్టార్ట్ చేసుకుంటారు. ఈ బేస్ స్టార్ట్ చేసే లోపల 1 వీక్లో అది వచ్చేస్తుంది. డిజైన్ వచ్చేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక పేరు పెడతారు. దాని పేరు పెట్టడానికి ఒక జ్యోతిష్యాల్లోకి వెళ్ళి ఆయన చెప్తాడు అనమాట, ఈ పేరు పెట్టండి వినాయకుడికి అని. అంటే ఎప్పుడైతే మనకు శిల్పి రూపం డిజైన్ చేస్తారు కదా, ఆయన పేరు పెట్టారు. లేదు, ఆయన డిజైన్ చేస్తారు ఇలా ఉండాలని. తర్వాత దాంట్లో ఉన్న రూపాలను బట్టి జ్యోతిష్యుడు పేరు పెడతారు. సరే అండి, ఇప్పుడు మొత్తం ఇంకా మనకి ఎన్ని రోజులు ఉందండి టార్గెట్? ఇంకా 69 డేస్ ఉంది. సెప్టెంబర్ 5 అంటే 2 నెలలు సరిపోతుంది టైము. ఎందుకంటే అందుకే వర్కర్స్ని ఈసారి డబల్ తెప్పించాము. లాస్ట్ టైం 150 ఉంది, ఈసారి 300 మంది. తొందరగా వినాయకుడిని అతి సుందరంగా తయారు చేసి భక్తులకు 2 రోజుల ముందే దర్శించడానికి తయారు చేసి పెడతాం. ఓకే స్వామి, థ్యాంక్ యూ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి కూడా ముస్తాబవుతున్నాడు. మన ఆల్రెడీ కర్రలు వచ్చేసినాయి, ఇంకా స్టీల్ వచ్చేసిన తర్వాత వెంటనే పనులు వేగవంతం అయిపోతాయి. ఎప్పట్లాగే ఈసారి కూడా ప్రముఖ శిల్పి రాజేంద్ర గారు దీనికి సంబంధించిన ఒక రూపాన్ని తయారు చేసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆ వెంటనే ఆ రూపం అయితే ఎప్పుడైతే తయారవుతుందో ఆ వెంటనే ఈ వెల్డర్స్ కూడా దానికి తగ్గ ఒక అవుట్లైన్ ఇచ్చేసిన తర్వాత ఇక వెంటనే మట్టి గణేశుడి పనులు అనేవి వేగవంతం అయిపోతుంటాయి. ఈసారి చాలామందికి ఆసక్తికరంగా ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పనులు కూడా ఎట్లా ఉంటాయి అందరికీ తెలిసిందే. ఈసారి మట్టితో ఎట్లా నిర్మాణం చేస్తారు? 70 అడుగుల మట్టి విగ్రహం అంటే ఈసారి రాజస్థాన్ నుంచి తెప్పిస్తున్నారట స్పెషల్గా మట్టి. తర్వాత గోనె సంచులు, తర్వాత మరిగడ్డి, వీటన్నిటితో ఎకో ఫ్రెండ్లీ గణేశుడు రెడీ అవుతున్నాడు ఆ భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి. ఎప్పటిలాగానే ఖైరతాబాద్ గణేశుడు భక్తులందరికీ కన్నుల పండుగ దర్శనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఈసారి ఏ రూపంలో దర్శనమిస్తాడు బుజ్జ గణపయ్య అనేది అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంది.